జిల్లా రామాయంపేట పట్టణంలో గత 3 రోజులుగా 25% వర్షపాతం నమోదై ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద కోతకు గురై దెబ్బతిన్న హైవే రోడ్ ప్రధాన రహదారులపై కొట్టుకొచ్చిన ఇసుకను భారీ వరదకు దెబ్బతిన్న నాణాలను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు అధ్యక్షతన రోడ్డుపై వచ్చిన ఇసుకను ట్రాక్టర్ రోజర్తో తొలగించి జేసీబీ సహాయం ద్వారా దెబ్బతిన్న పాతనాళాల పైపులను తొలగించి వస్తున్న వరద నీరును పట్టణ మల్లెచెరువులోకి మళ్లించిన చౌదరి సుప్రభాతరావు మెదక్ రోడ్డులో బైపాస్ పనులు నిర్మిస్తున్న హైవే అధికారుల తప్పిదం వలనే పట్టణంలో కొత్త చెరువు మల్లె చెరువు ఎంకనగర్ చెరువు హనుమ చెరువు ఎక్కల్దేవ్ చెరువు పాండ చెరువు గొలుసుకట్టుల చెరువులన్నీ తెగిపోయి రామాయంపేట పట్టణానికి వరద ముప్పు వాటిల్లిందని ఆయన మండిపడ్డారు. రామాయంపేట పట్టణంలో 25 సెంటీమీటర్ల వర్షమే కాదు 40 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా రామాయంపేట పట్టణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో నాలా కన్స్ట్రక్షన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని త్వరలోనే తొలగించబడతాయని, ఇకపై ఎవరైనా నాలా ప్లాట్లను కొనవద్దని హెచ్చరించిన ఆయన హైవే అథారిటీస్ అధికారులు మెదక్ రోడ్డులో 2 పెద్ద డ్రైనేజీలు నిర్మించి డ్రైనేజ్ నుండి వచ్చిన వరద నీరును పాండ చెరువు ఎక్కల్దేవు చెరువులకు మళ్లించాలని, లేని ఏడల వారి వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. రోజు ఏదైతే రామాయంపేటను గ్రౌండ్ ఫ్లస్ట్ అని చెప్పి అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో, అకాల వర్షాలకు అర్ధరాత్రి నుండే రామాయంపేట పట్టణం దాదాపు మన మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తము పట్టణం మునిగిపోయి పరిస్థితి రావడానికి మేము మొన్ననే చెప్పడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. మెదక్ రోడ్లోని నేషనల్ హైవే అధికారులు చేసిన తప్పిదం వల్లనే పట్టణానికి ఈ పరిస్థితి వచ్చింది. 20 సెంటీమీటర్లుగా 40 సెంటీమీటర్ల మాట వర్షం పడ్డా కూడా రామాయంపేట పట్టణానికి సరే వరదలు వస్తే వస్తుంది ఇళ్ళ, కానీ మొత్తం పట్టణం మునిగిపోయే పరిస్థితి రాకపోతుంటే వాళ్ళ నిర్వాహకం వల్ల ఇలా చెరువు తెగిపోయే పరిస్థితి వచ్చింది, మల్లె చెరువు తెగిపోయే పరిస్థితి వచ్చింది, హనుమ చెరువు తెగిపోయే పరిస్థితి వచ్చింది. దాంతోపాటు కోనాపూర్ చెరువు, మన నందిగామ చెరువు, ఇట్లా గొలుసుకట్టు చెరువులన్నీ తెగిపోయే పరిస్థితి వచ్చింది. కేవలం నేషనల్ హైవే అధికారుల తప్పిదం వల్ల. మిగతా అధికారులు మా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మాకు సహకరిస్తూ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా నిన్న మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు ఏదైతే హామీ ఇచ్చారో హనుమంతరావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, దాని మేరకు ఏదైతే రోడ్డుకు నాలాల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అన్నీ తీసేయమని స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే వినాయక చవితి రోజు అర్ధరాత్రి నుంచి మాకు టచ్లోకి వచ్చి ఎమ్మెల్యే గారు మేల్కొండి మెదక్ ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను రామాయంపేట చూసుకోమని చెప్పడం జరిగింది. రామాయంపేట మండలం, నిజాంపేట మండలం, రామాయంపేట నన్ను చూసుకోమని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్వయంగా ఆ 3 మండలాలు మెదక్ పట్టణంతో సహా ఆ 3 మండలాలు పర్యవేక్షించడం జరిగింది. మధ్యలో హనుమంతన్న గారు కూడా 2 ప్రాంతాల్లో కోఆర్డినేట్ చేసుకుంటూ స్పష్టంగా మేము పనిచేయడం వల్ల ఇవాళ ప్రాణ నష్టం జరగలేదు. మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఒకరిద్దరు వాళ్ళు అత్యుత్సాహం చూపించి వరదలో చిక్కుకొని చనిపోయారు తప్పితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అలర్ట్ ఉండడం వల్ల, అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల ఎవరు కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగింది. ప్రజల ఆస్తులు నష్టం జరిగినాయి, ప్రభుత్వ ఆస్తులు నష్టం జరిగినాయి. దానికి మా మంత్రులు వివేక్ గారు చూడడం జరిగింది, దామోదర్ రాయనరసింహ గారు చూడడం జరిగింది, ముఖ్యమంత్రి గారు స్వయంగా మెదక్ వచ్చి రివ్యూ చేయడం జరిగింది ఎస్పీ ఆఫీస్లో. మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు ఇకనైనా నాలాలకు అడ్డంగా కానీ ఇల్లు కట్టకండి, మీకు పర్మిషన్ ఇవ్వడానికి మేము మన మున్సిపల్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. నాలాలు రోడ్లు వదిలిపెట్టి ఇల్లు కట్టుకోండి. ఇప్పుడు చూసిన కదా పరిస్థితి, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ కుటుంబాలన్నీ, మీ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి, మీ ఇల్లు నాశనం అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్లాట్లు కొనుక్కోకండి, నాలాలకు ఎదురుగా ఇల్లు కట్టకండి. అవసరమైతే మీరు దూర ప్రాంతంలో కొనుక్కోక ఫ్లోర్ ఎక్కువేసుకున్నా ఎవరు అబ్జెక్షన్ చేయరు. మున్సిపల్ రోజు ఏదైతే నిన్న మంత్రి గారు హామీ ఇచ్చారో ఇమీడియట్ తొలగించమని మంత్రి గారు ఆదేశించడం జరిగింది. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే కలెక్టర్ గారు కూడా నాకు రాత్రి చెప్పడం జరిగింది. సుప్రభాతరావు గారు ఇంటికి వస్తే ఇది నైట్ తొలగించాలని, మార్నింగ్ తొలగించమని చెప్పడం జరిగింది. పొద్దున 6 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాలాలు మొత్తం క్లియర్ చేస్తున్నాం. మొట్టమొదటి ఈ నాలా క్లియర్ చేసిన తర్వాత మిగతా నాలాలన్నీ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్ రామాయంపేట పట్టణంలో దాదాపు 4 నాలాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో. ఇంకోటి మెదక్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే అధికారుల గురించి చెప్పినామో ఆ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. స్పష్టంగా నేషనల్ హైవే చేసిన అధికారులే ఖచ్చితంగా మెదక్ రోడ్లో పెద్ద డ్రైన్లు 2 నాలాలు కట్టవలసిన అవసరం ఉంది. పాండ చెరువులకు కానీ మన ఎక్కల్దేవు బండ చెరువులకు కానీ వాళ్ళు రోడ్లు డ్రైనేజ్ ద్వారా మళ్లించకపోతే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి ఇక్కడికి రావాలి. రామాయంపేట నాలాలను నిర్మించే వాళ్ళు డైవర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు